హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ బ్లాగ్లో మా ఇంట్లో ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా మీకు. అక్కడ ఫోటోషూట్ అయిపోగానే ఇక్కడ హల్దీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. నైట్ టైం అయితే పెట్టుకున్నాం మేము హల్దీ ఫంక్షన్ అనేది. ఎందుకంటే కొద్ది మంది చుట్టాల వరకే మేము చేసుకున్నాము. ఇంకా బయట ఇంటి పక్క వాళ్ళెవరిని కూడా పిలవలేదు. ఎందుకంటే కొంచెం టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. కొంచెం మంగళ స్నానాలు ఇవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంటుందని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరిని పిలవలేదు. మా రిలేటివ్స్ వరకే మాత్రమే చేసుకున్నాం మేము. ఇక్కడ మా తోటికోడలు, ఆడపడుచు, పిన్ని, అమ్మ వాళ్ళు, అత్తమ్మ, ఇంకా అందరూ మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం అనమాట. ఇట్లా డెకరేట్ అయితే చేపించాము పైన. ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ మీకు వీడియో క్లిప్ చూపించాను కదా. మా ఇల్లు పరిస్థితి అయితే అలా ఉండింది. ఇంకెంత సర్దినా ఇంకా మళ్ళీ అలానే అయిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ తన్ని కూర్చోబెట్టేటప్పుడు అయితే మేము ఇక్కడ కొన్ని కలర్స్, అలానే పసుపు, ఇంకా ఇవనేది వీళ్ళు పట్టుకున్నారనమాట. ఎక్కువ మందిని కూడా ఏం పిలవలేదండి. చాలా కొంతమందిని మాత్రమే పిలిచి చేసుకున్నాం అనమాట ఈ హల్దీ ఫంక్షన్ అనేది. నాకేం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు వీడియోలో. అంటే మేము ఎలా చేసుకున్నాము ఏంటనేది మీకు కొన్ని క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే మరీ ల్యాగ్ అయిపోతుంది, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుందని కొన్ని క్లిప్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి ఆ రోజు మాత్రము. ఆ రోజు అయితే వర్షం వస్తుంది పోతుంది. ఆ రోజు వర్షంతో మాకు ఒక పెద్ద ఇబ్బంది అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి. గుడ్ గర్ల్స్ అటంతా గుడ్ గర్ల్స్ నవమాట తక్కుతురేందే అలానే ఇక్కడ డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలైతే కలర్స్ అన్నీ కూడా హోలీ ఆడినట్టు ఆడేశారనమాట అందరి మీదని. ఇక్కడ మా తోటికోడలు చెప్తుందనమాట, మరియా విలిసి బట్టలు మాత్రమే పాడుకోలేదండి, మా అందరికీ కూడా పాడైపోయినాయి ఆ రోజు అయితే బట్టలు అయితే. ఇక్కడ హల్దీకి ముందు తీసిన వీడియో అండి. మా మరిది తోటికోడలు అయితే వచ్చిన చుట్టాలకి హల్దీ రోజు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఇక్కడ డాల్ఫీ కోసం ఒక డాల్ అయితే తయారు చేసింది మా వెన్నెల.
చక్కగా తయారు చేస్తుందండి ఇలా డాల్స్ అయితేని. తర్వాత ఇంకా మీకు ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను డాల్, ఇంకా చాక్లెట్ డాల్ అది ఎలా తయారు చేసింది అనేది. ఇక్కడ వదిన కావ్య కలిసి శారీ ప్లీటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్లేట్, అలానే ఒక ఫ్రూట్, అలాగే తమలపాకు, అలాగే ఒక పొడి అనమాట, ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇలా వేసేసి రిటర్న్ గిఫ్ట్ అనేది ప్యాక్ చేసామన్నమాట. ఇవన్నీ కూడా మా వెన్నెల వాళ్ళే తీసుకొచ్చారండి. శారీ మా వెన్నెల తీసుకొచ్చింది అనమాట పాప కోసం. ఇంకా బ్లౌజ్ వచ్చేసి నాదే, దానికి సైజ్ చేపించామన్నమాట. ఇదనమాట ఇలా ప్యాక్ చేసేసి మేము రిటర్న్ గిఫ్ట్ కింద ప్యాక్ చేసేసాము. ఇంకా డాల్ అయితే ఇట్లా తయారు చేసింది చక్కగా. అవి వచ్చేసి ఫ్రూట్స్ అంట, క్లేతో చేసింది అనమాట అన్నీ కూడాని. తర్వాత వీడియోలో మా కావ్య వాళ్ళు ఏం తెచ్చారు, ఎవరెవరేం తెచ్చారనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ శారీ కూడా ఇది ఇందాక ఫస్ట్ చూపించిన శారీ వదిన తీసుకొచ్చారు. ఈ శారీ వచ్చేసి మా తోటికోడలు తీసుకొచ్చిందని చెప్పినా కదా, దాన్ని కూడా ప్లీటింగ్ చేసేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ ప్యాకింగ్ అయితే అవుతుంది. టైం అయితే అప్పుడు 12:30 1 అయ్యిందండి, టైం లేకుండింది అనమాట. ఇంకా అందుకే కొంతమందే కదా, ఇంకా అందరికీ ప్యాక్ చేస్తున్నాము. ఇవన్నమాట ప్యాకింగ్ చేసినవన్నీ కూడాని. ఇంకా చాలా ఫన్నీగా అయితే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ అమ్మ, పిన్ని అందరూ కూడాని. మా పిన్ని చెప్తున్నారన్నమాట, ఇదిగోండి మీ విజయవాడ నుంచి తీసుకొచ్చాం ఫ్రూట్స్, ఎంత బాగున్నాయి చూడండి అని చెప్తున్నారు. నిజంగా అండి చాలా స్వీట్ ఉన్నాయన్నమాట ఈ ఆరెంజెస్ అయితే. ఇక్కడ బొమ్మ మొత్తం తయారైపోయినాక డాలు ఇలా పట్టుకొని చూపిస్తుంది మా మమ్మీ. ఇంకా ఎవరిది ఏంటనేది నేమ్స్ అనేది రాసేసుకుంటుంది అనమాట వెన్నెల. ఎవరికి ఇచ్చామో ఏదో మనం చూసుకోవాలి కదండి అలా. ఇంకా శారీకి కొన్ని బ్యాంగిల్స్ కూడా తెచ్చారనమాట. ఇంకా బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి పెడుతుంది. ఇలా ఇంట్లో అందరూ కలిసి ఉండి ఎంత హ్యాపీగా ఉండిందో అప్పుడైతే మాత్రము. 5 days కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఇక్కడ అందరికన్నా ముందు మేమే ఇక్కడ హల్దీ అనేది మేము చేసేసుకున్నాం ఫస్ట్, ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికే. అంటే నేను అంతకుముందు డాన్స్ వీడియో అది పెట్టాను కదా, చూసి ఎవరు నవ్వుకోకండి. ఎందుకంటే మాకు పెద్ద డాన్స్ అయితే ఏమి రాదు, కాకపోతే సరదాగా హ్యాపీ మూమెంట్స్ అలా ఉండిపోతాయి. మళ్ళీ అలాంటి చిన్న ఆనందాలు అయితే రావు కదండి. మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం చేస్తామో చేయలేమో తెలియదు. అందుకని అవి మెమరీగా ఉండిపోవాలని చెప్పేసి పిల్లలతో మేము అట్లా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీకు జస్ట్ కొంచెమే చూపించాను, కానీ ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. మేమైతే ఇక్కడ పసుపు అయితే చక్కగా మీరు రాసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ మీ హోలీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలు వీళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉన్నారు, హోలీ, హ్యాపీ హోలీ అని. ఇక మళ్ళీ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తాయో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రము. ఇంటి నిండా చుట్టాలు ఉంటే భలే కళ వేరే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ నేను మెయిన్ వీడియో అంటే ఫంక్షన్ వీడియో సరిగా తీసుకోలేకపోయాను, అది కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే కుదరలేదు అసలు నాకు. నా ఫోన్ కూడా మెమొరీ అనేది ఫుల్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే ఇంకా మీతో షేర్ చేసుకోగలను. ఆ తర్వాత నాకు వీడియో అనేది వచ్చిన తర్వాత మీకు నేను ఆ వీడియో అనేది నేను తర్వాత ఒకవేళ అప్పుడు షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఇదనమాట, ఇలా అయితే మేము హల్దీ అనేది ఇలా ఎంజాయ్ చేస్తాము చక్కగాని. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియో కూడా కంటిన్యూషన్ అనేది పెట్టేస్తూ ఉంటాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే కనుక అంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి మీరు క్రిస్టియన్ అయినా కూడా మీరు ఇలా చేస్తారా అనుకోవచ్చు కొంతమంది ఎవరైనా. కొన్ని కూడా మా దాంట్లో ఉంటాయండి, అవే మేము చేసుకున్నాం అనమాట. అందరూ ఒకలానే ఉండరు, ఎక్కడ ఏదైనా కూడా ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని నేను ముందే చెప్పేస్తాను అనమాట. మా దాంట్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీకు వీడియో అనేది చూపించాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.